క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు, పాపరహితుడైన దేవుడు, శాంతి ప్రదాత, పాప పరిహార ప్రదాత, మోక్ష ప్రదాత, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినం, ఈ నవంబర్ మాసం మొదటి రోజు, ఈ మొదటి ఆదివారం దేవుని పరిశుద్ధ మందిరంలో మనమంతా కూడుకొని ఆత్మదేవుని ఆరాధించే మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత మాసములన్నీ మనలను, మన కుటుంబాలను సురక్షితముగా, క్షేమముగా, భద్రముగా కాపాడుచు నడిపించుచున్న దేవునికి అనంత మహిమ కలుగును గాక. నవంబర్ మాసంలో మనల్ని దేవుడు ప్రవేశింపజేశాడు. ఈ మొదటి రోజు, మాసమంతా కూడా, ఈ నెలంతా కూడా దేవుని మహిమ కొరకు జీవించడానికి ఆయన దయచేయగాక. ఈ నెలంతా ఆశీర్వాదకరమైన నెలగా దేవుడు మార్చుగాక. ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంలో మనము క్రీస్తు స్వరూపములో మనము మార్చబడడానికి అవసరమైన శ్రేష్టమైన అంశాలు దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో ఈరోజు మనం ధ్యాన అంశము క్రొత్తగా జన్మించ. న్యూ బర్త్ అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ లోకంలో ఎన్నో ఇస్తున్నాయి. ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన దేవులారా, కోటాను కోట్ల రాసులలో మానవుని జీవితం అంటే ఒక కోతిగాను, ఒక నక్కగా, ఒక గాడిదగా, ఒక జంతువుగాను, ఒక పక్షిగాను
సృజించనందుకు నీకు వందనాలు. నాకు ఈ మానవ జీవితం, ఈ జన్మ వందనాలు అని దేవుణ్ణి స్తుతిస్తారు. మానవులుగా పుట్టడం, దేవుని స్వరూపంలో పుట్టడం, దేవుడు అతని తోడై ఉంటేనే కానీ నీవు చేయొచ్చు ఎవడును చేయలేడు అని ప్రభువుని గురించి చెప్తాడు. అద్భుతంగా చెప్తాడు. చెప్పి దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తెలుసుకుంటే సరిపోదు. దేవుణ్ణి గుర్తిస్తే సరిపోదు. ప్రభు అంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో, క్రొత్తగా జన్మించాలి. వచనంలో మరలా ఆ యూదుల అధికారి అడుగుతాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? హౌ కెన్ ఎ మ్యాన్ బి బోర్న్ వెన్ హీ వాజ్ ఓల్డ్? ముసలోడైన తర్వాత మరలా వాడు ఎలా జన్మించగలడు? 7వ వచనంలో ప్రభు అంటాడు, మీరు క్రొత్తగా జన్మించవలనని మీతో చెప్పునందుకు ఆశ్చర్యపడద్దు. డోంట్ బి అమేజ్డ్. ఆశ్చర్యపడవద్దు. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించుట అంటే పరలోక సంబంధముగా జన్మించుట. క్రొత్తగా జన్మించుట అంటే ఆత్మ సంబంధముగా జన్మించుట. అయినటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏదైతే జీవితం కలిగి ఉన్నామో అది ఈ లోక సంబంధమైనటువంటి జీవితం, ఈ లోక సంబంధమైన కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రొత్తగా జన్మించవలసి ఉన్నది అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. యూ మస్ట్ బి బోర్న్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించాలంటే క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. క్రీస్తును నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు క్రీస్తు నీలో నివసిస్తాడు. అప్పుడు నీవు ఒక క్రొత్త వ్యక్తిగా మారుతావు. మత సంబంధమైన వ్యక్తిగా కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, క్రీస్తుకు చెందినటువంటి వ్యక్తిగా నీవు మారుతావు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, అక్కడ ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారో, ఎందరైతే ప్రభువును హృదయంలోకి ఆహ్వానిస్తారో వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడుతుంది అని అక్కడ రాయబడింది. ఎందరు యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం, ద పవర్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా ఎవరైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే జన్మించాలి.
నూతన జన్మ అనుభవంలోకి రావాలి. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయం రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునయ్యున్న సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కొత్తగా జన్మించడం అంటే రూపాంతరము చెందుతా అని ఈ వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం పై రూపాన్ని లక్ష్య పెడుతుంది, గౌరవిస్తుంది. పై రూపాన్ని బట్టి ఈ లోకంలో మనుషులు పై రూపాన్ని బట్టి గౌరవిస్తుంది, పై రూపాన్ని లక్ష్య పెడుతుంది. కానీ మనం సేవించే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, పై రూపాన్ని గౌరవించే దేవుడు కాదు. నీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు, నీ అంతరంగాన్ని చూచేటువంటి దేవుడు మనం సేవించే దేవుడు. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్యంలో 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. మన దేవుడు పై రూపాన్ని చూచి లక్ష్య పెట్టే దేవుడు కాదు, నీ అంతరంగాన్ని చూచి లక్ష్య పెట్టేటువంటి దేవుడు. చాలామంది పైకి చాలా గొప్పగా ఉంటారు, పై రూపం చాలా అద్భుతంగా ఉంటుంది, పై రూపం చాలా ఆత్మీయంగా ఉంటుంది. కానీ అంతరంగం పై రూపం అంతా అందంగా ఉండదు. చాలా మందిలో కనపడుతుంటారు, కానీ అంతరంగంలో భక్తిహీనులుగా జీవిస్తుంటారు. దేవుని బిడ్డలారా, నీవు కొత్తగా జన్మించాలి అంటే, నూతన జన్మానుభవంలోనికి నువ్వు రావాలి అంటే, నీ లోపట పై రూపంలో కాదు, నీ లోపట మార్పు రావాలి, మనస్సు మారాలి, నీ జీవితం మారాలి, నీ అలవాట్లు మారాలి. ఇన్నర్ చేంజ్ ఇన్వర్డ్, అంతరంగంలో మార్పు రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. క్రీస్తును నీవు స్వీకరించినప్పుడు నీలో జరిగే మార్పే నూతనముగా జన్మించడం. క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, క్రీస్తును నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ లోపల జరిగే మార్పే నూతనంగా జన్మించడం. పాతవి గతించెను కొత్తవాయి అంటే పాత అలవాట్లు మారాలి, పాత కోరికలు మారాలి, పాత జీవితం మారాలి. నూతన స్వభావం,
నూతన అభిరుచులు రావాలి. అప్పుడే క్రొత్తగా జన్మించిన అనుభవం నీకు దొరుకుతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి, అంతరంగంలో మార్పు రావాలి అని ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవా, నీ జీవితం రూపాంతరం చెందిందా? ఆర్ యు ట్రాన్స్ఫార్మ్? మార్చబడ్డావా? మార్పు చెందావా? నీ అంతరంగంలో మార్పు కలిగితే నీవు దేవుని రాజ్యానికి అర్హుడు. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హురాలు అని ప్రభువు చదివిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యం క్రొత్తగా జన్మించుట అంటే రూపాంతరము చెంది పాత బ్రతుకు చావాలి, క్రొత్త జీవితం ప్రారంభించాలి. అప్పుడే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. రెండవ విషయాన్ని మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. రెండవ విషయం ఏంటంటే క్రొత్తగా జన్మించుట, నూతన జన్మ. దేవుని బిడ్డలారా, పాపము అనేటువంటిది మానవునికి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ. పాపము అనేది మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ. దేవుని బిడ్డలారా, ఈ పాపం అనేది మానవుని దేవుని నుండి దూరం చేస్తుంది. మానవునికి దేవునికి సంబంధం లేకుండా విడదీస్తుంది. కానీ పరిశుద్ధత, పవిత్రత అనేది మానవునికి దేవునికి మధ్య వారధి లాంటిది. పాపం అనేది మానవునికి దేవునికి మధ్య అడ్డుగోడ అయితే, పరిశుద్ధత అనేది మానవునికి దేవునికి మధ్య ఒక వారధి లాంటిది. లైక్ ఎ బ్రిడ్జ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మానవుని కలిపేటువంటిది. నీవు పాపంలో జీవిస్తున్నావు అంటే దేవునికి దూరంగా ఉన్నావు అని, నువ్వు పరిశుద్ధతలో ఉంటున్నావంటే దేవునికి దగ్గరగా ఉన్నావు అని దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించాలి అంటే, నూతన జన్మ అనుభవం కావాలి అంటే పాప బంధకముల నుండి విడిపింపబడాలి. యూ మస్ట్ ర్యాన్ అవే ఫ్రమ్ సిన్. యూ హ్యావ్ టు బి ర్యాన్ అవే ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నిత్యము మనం ప్రార్థించే దేవుడు పాపుల రక్షకుడు. మన పాపముల నుండి మనలను విడిపించేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 103వ కీర్తన
3వ వచనం. అక్కడ చాలా అద్భుతమైన మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటంటే, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. తర్వాత యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను ఇకను జ్ఞాపకము చేసుకొను. చాలా అద్భుతమైన వాక్యం. మన దేవుడు ఎంత మంచి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషాలను క్షమించేవాడు, మన అతిక్రమములను తుడిచివేసేవాడు, మన పాపములను అన్నిటికీ జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు అని వాక్యాల్లో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము ఈ పాప బంధకముల నుండి విడిపించబడినప్పుడు మనము నూతన జన్మానుభవం పొందుకుంటాం. క్రొత్తగా జన్మించుట అనే అనుభవంలోకి వస్తావు. ఎప్పుడైతే నీవు క్రొత్తగా జన్మించుట అనే అనుభవంలోకి వస్తావో, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులవుతావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం ఆఖరి 2 లైన్లు. 24వ వచనంలో, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. దేవుడు మాట్లాడారు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టింది. ఏమైనా దేవుడు బిడ్డలారా, మన పాప జీవితాన్ని బట్టి దేవుడు విసుక్కుంటున్నాడు. మన పాప జీవితాన్ని బట్టి, మానవుల యొక్క పాప జీవితాన్ని బట్టి ఆయన చాలా ఆయాసపడుతున్నాడు. నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. అయినను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయనను నీ పాపములను నేను క్షమిస్తున్నాను. ఆయనను నీ దోషముల నుండి నిన్ను విడిపిస్తున్నాను. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఎంత మంచి దేవుడు. పడమటికి తూర్పు ఎంత దూరము. తూర్పు పడమర అవి అన్నిటికీ కలుసుకో. దాని పొడవు ఎంతో ఎవరికి తెలియదు. తూర్పు పడమర అంటే అంత దూరంగా మన పాపముల నుండి మనల్ని దూరపరిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించడం అంటే పాప బంధకముల నుండి విడిపించబడాలి. దేవుని పాపములు ఒప్పుకోవాలి, పాపములు విడిచిపెట్టాలి. స్టాప్ డూయింగ్ సిన్, డోంట్ కంటిన్యూ ఇన్ సిన్. పాపాలు చేయడం మానాలి, పాపంలో కొనసాగకూడదు అని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్మ దేవుడు నేడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు క్రొత్తగా జన్మించావా? నీవు ఈ నూతన జన్మ అనుభవం పొందుకొని ఉన్నావా? క్రైస్తవులుగా పుట్టడం వేరు, క్రైస్తవులుగా జీవించడం వేరు, నూతనముగా జన్మించడం వేరు. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టు బీ యాజ్ ఎ క్రిస్టియన్ ఆర్ టు బీ యాజ్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్. క్రైస్తవుడుగా జీవించడం ఒక విధానం, కానీ క్రొత్తగా జన్మించడం అనేది అది మరొక విధానం. నీవు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూడగలవు, దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటిది, క్రొత్తగా జన్మించడం అంటే రూపాంతరం చెందడం, అంటే అంతరంగంలో మార్పు కలగడం. రెండవది, క్రొత్తగా జన్మించడం అంటే పాప బంధకముల నుండి విడిపించబడడం. దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు కూడా ఈ పాపం, అది తొలగిపోవాలి. పరిశుద్ధత అనేది దేవునికి నీకు మధ్య ఉన్న వారధి. పరిశుద్ధత అంటే దేవునితో నిన్ను కలిపేటువంటి వారధి. పాపాన్ని నుండి విడిచిపెట్టబడాలి, పరిశుద్ధతలో జీవించాలి. మూడవది, చివరిది, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం, దేవునితో సహవాసం. మూడవ విషయం ఏంటంటే, క్రొత్తగా జన్మించడం అంటే దేవునితో సహవాసము కలిగి ఉండటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సహవాసము అనేది బైబిల్లో చాలా పవిత్రమైనటువంటిది, చాలా కోరదగినటువంటిది. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము పవిత్రమైనది. దేవునితో సహవాసము ఎంతైనా కోరదగినది. The fellowship with God is desirable. The fellowship with God is holy. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులతో సహవాసం కోరుకుంటున్నాడు. God wanted to be your friend. God wants to be with your fellowship. నీతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు స్నేహితుడుగా సన్నిహితంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆది మానవుడు ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి ఉండేటివాడు. ఎవ్రీ డే Adam is having fellowship with God. కానీ ఆ సహవాసం, ఆదిలో ఆదాముకు ఉన్న సహవాసం దేవునితో, అది చెడిపోయింది, పాడైపోయింది. దానికి కారణం ఏంటంటే అవిధేయత, అతిక్రమము. ఈ రెండు చాలా ప్రమాదకరమైనటువంటి. దేవుని ఎడల అవిధేయత చూపించడం, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల అవిధేయత
దేవునితో ఉన్న సహవాసాన్ని చెడగొట్టింది. దేవుని ఎడల దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం వల్ల దేవునితో ఉన్న సహవాసం చెడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనముగా జన్మించుట అంటే దేవునితో సహవాసం కలిగి ఉండుట. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం అంటే దేవునితో కలిసి నడవడం, దేవునితో కలిసి జీవించడం, దేవునితో మాట్లాడడం, దేవుడు ప్రతిదినము నీతో మాట్లాడడం, దేవుడు ప్రతిదినం నీతో నడవడం, దేవుడు నీతో జీవించడానికి ఇష్టపడడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు ఎంతోమందితో స్నేహం ఉంటుంది, ఎంతోమందితో మనం సహవాసం చేస్తూ ఉంటాం. అందరితో మనం చేసే సహవాసం వేరు, దేవునితో మనం కలిగి ఉండే సహవాసం వేరు. దేవునితో మనం ఏ విధంగా సరైనటువంటి సహవాసం కలిగి ఉండగలం? హౌ క్యాన్ వీ హ్యావ్ రైట్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవునితో మనం సరైనటువంటి సహవాసం ఎలా కలిగి ఉండగలం? దేవునితో నీకున్నటువంటి సహవాసం సరి అయినది అని నీవు ఎలా తెలుసుకోగలవు? అవి 3 విషయాల మీద డిపెండ్ అయి ఉంటాయండి. నీకు నీవే పరీక్షించుకోవచ్చు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే ప్రతి దినము ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ప్రేయింగ్ అంటు గాడ్ ఎవ్రీ డే. ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి రాత్రి ప్రార్థించే అనుభవం. ఏ డైలాగ్ విత్ గాడ్. ప్రేయర్ ఈజ్ ఎ డైలాగ్ విత్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. ఏ డైలాగ్ విత్ గాడ్. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నావు అని. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నావు. క్రైస్తవ భక్తి జీవితంలో ప్రార్థనానుభవం లేదు అంటే దేవునితో సరైన సహవాసం లేదు అని అర్థం. దేవునితో సరైన సహవాసం లేదు అంటే క్రొత్తగా జన్మించిన అనుభవం లేదు, నూతన జన్మానుభవం లేదు. అర్థమవుతుందా? ఈరోజు నిద్ర లేవగానే ఎంతమంది దేవుణ్ణి ప్రార్థన, ఈరోజు ఈ సమయంలో ఎంతమంది దేవుణ్ణి ప్రార్థించినటువంటి అనుభవం కలిగి ఉన్నారు? నువ్వు దేవుణ్ణి ప్రార్థించే అనుభవం నిద్ర లేచిన దగ్గర నుండి అనుభవం కలిగి ఉన్నావు అంటే దేవునితో నీవు సరైనటువంటి సహవాసం కలిగి ఉన్నావు అని అర్థం. రెండవది ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం. క్యాలెండర్లో ఈరోజు డేట్ ప్రకారం ఏ వాక్యం ఉంది అని చూడడం కాదు. చాలామంది దేవుని వాక్యం చదవడం అంటే, చాలామందికి దేవుని వాక్యం చదవడం అంటే ఈ క్యాలెండర్లో ఈ నవంబర్ మాసం 1వ తారీఖున ఏం వాక్యం ఉందో ఆ వాక్యం చదువుకొని కళ్ళు మూసుకొని దేవుడా నీకు వందనాలని బయటకు ఒప్పడం కాదు. మెనీ పీపుల్
ఆర్ హ్యావింగ్ సచ్ ఎ హ్యాబిట్. వాళ్ళకి అది రైట్ రిలేషన్షిప్ కాదు, దేవునితో సరైనటువంటి సహవాసం కాదు. ఈరోజు వాక్యం నవంబర్ 1వ తారీఖు వాక్యం చదువుకోవడం, కళ్ళు మూసుకొని దేవానికి స్తోత్రం, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్తున్నాను, కాపాడు ఆమె. దట్స్ నాట్ ద రైట్ రిలేషన్షిప్. దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక సమయం నువ్వు కేటాయించుకోవాలి. ఆ సమయం ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ అనుభవం వేరు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదివే అనుభవం వేరు. అందుకనే భక్తుడైన దావీదు ఏమంటాడంటే, రాత్రి వేళ యందు నీ వాక్యమును నేను ధ్యానించుచున్నప్పుడు నాకు క్రొవ్విన మెదడు దొరికినట్టుగా అనుభూతి చెందుతున్నాను. క్రొవ్విన మెదడు. అయినటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని ధ్యానించడం జుంటి తేనె ధారల కంటే మధురము అని భక్తుడైన దేవుడు దావీదు అంటాడు. ఎప్పుడైనా నీవు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఈ జుంటి తేనె ధారల మాధుర్యం నీవు అనుభవించావా? నీవు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు క్రొవ్విన మెదడుతో భోజనం చేసిన అనుభూతిని నువ్వు పొందావు. భక్తుడైన దావీదు దేవుని వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా ధ్యానించాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థించడం అంటే మనం దేవునితో మాట్లాడటం. ఈ సహవాసంలో, దేవునితో సహవాసం కలిగి ఉండడంలో ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి. మూడవది ఏంటంటే ప్రేమించుట. మొదటిది ప్రార్థన, రెండవది వాక్యాన్ని ధ్యానించడం, మూడవది ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం, అదేవిధంగా నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఈ అన్నమాట దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉండవంటే ఈ మూడు ఎవరిలో ఉంటాయో వారు దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటారు. ఈ మూడిట్లో ఏది లోపించినా నీ సహవాసం దేవునితో సరైనది కాదు అని నీకు నీవే గ్రహించగలవు. ప్రతిదినము ప్రార్థించే అనుభవం, ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం, ప్రతిదినము దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించుట అనే అనుభవం నీకుంటే నీ సహవాసం సరైనటువంటి సహవాసం. ఇట్స్ వెరీ డిజైరబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ హోలీ. ద ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ హోలీ, ద ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ డిజైరబుల్. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం, 42వ వచనం ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. దీంట్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులైన వారికి వేరై, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నుండిరి. ఎప్పుడైతే మూర్ఖతరం నుండి నువ్వు వేరైతావు, ఎప్పుడైతే విశ్వాసుల సహవాసంలోకి నీవు వస్తావో, నీవు దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉంటావు. క్రొత్తగా జన్మించడం అంటే ఈ లోకానికి వేరు కావాలి, మూర్ఖులైన ఈ తరం వారికి వేరు కావాలి, దేవుని బిడ్డల సహవాసంలో ఎదగాలి. ఏమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. పరిశుద్ధాత్మ దేవుడు
సూటిగా నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవునితో సరైన సహవాసం కలిగి ఉన్నావా? ఈ నూతన జన్మానుభవం పొంది ఉన్నావా? ఆర్ యు బోర్న్ అగైన్? ఆర్ యు ట్రూలీ బోర్న్ అగైన్? క్రైస్తవులుగా ఉండడం వేరు, నూతన జన్మానుభవం కలిగిన క్రైస్తవులుగా ఉండడం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు. క్రొత్తగా జన్మించడం అంటే మొదటిది రూపాంతరం చెందడం. నాట్ అవుట్వర్డ్ చేంజ్, ఇన్వర్డ్ చేంజ్, అంతరంగంలో మార్పు. రెండవది క్రొత్తగా జన్మించడం అంటే పాప బంధకముల నుండి విడిపించబడి పరిశుద్ధతలోకి రావడం. మూడవది దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి రూపాంతరం చెందావా? పాప బంధకముల నుండి విడిపింపబడ్డావా? దేవునితో సరైనటువంటి సహవాసంలో కలిగి ఉన్నావా? నీవు క్రొత్తగా జన్మించినట్లే. నువ్వు క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. ఎంత చక్కని మాట! అన్లెస్ వన్ ఈజ్ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రొత్తగా జన్మించిన అనుభవం లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. దేవుని రాజ్యం కొరకు మనం అందరం సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేయుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు. గత మాసములన్నీ మమ్మలను కాపాడిన దేవా, మీకే స్తోత్రాలు. ఈ సంవత్సరం 11వ నెలలో నవంబర్ మాసంలో మమ్మల్ని చేసినందుకై స్తోత్రాలు. ఈ నెలలో మొదటి రోజున పరిశుద్ధ దినం మిమ్మల్ని ఆరాధించే ఈ ధన్యత మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఆలయంలో, ఆన్లైన్లో మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. ఆయన నూతనముగా జన్మించుట అనే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, దీవించి పంపించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. కానుకలను సమర్పించుకుందాము. పరిచారకులు ముందుకొచ్చి కానుకలు స్వీకరించాలని కోరుతూ ఉన్నాం. పరిచారకులు త్వరగా ముందుకు రావాలని కోరుతున్నాం. దేవుని బిడ్డలారా, వచ్చే ఆదివారం, నవంబర్ మాసం 2వ ఆదివారం, 8వ తారీఖు ఆదివారం, ఈ కృతజ్ఞతార్పణల పండుగగా ప్రతి సంవత్సరం మనం ఎలా జరుపుకుంటున్నామో అలాగే జరుపుకుంటున్నాం. మీరు ప్రార్థనాపూర్వకంగా వచ్చే ఆదివారం ఈ ఆరాధనలో పాల్పొందాలని మీకు మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం 10:30కే 10:30కి 10:30కు మరలా చెప్తున్నాను, 10:30కు ఆరాధన ప్రారంభమవుతుంది. కనుక మీరంతా కూడా 10:30కే సిద్ధపడి రావాలని కోరుతున్నాం. ఈ కృతజ్ఞతార్పణల పండుగ మీకు కవర్స్ వస్తాయి, ఆ కానుకల కవర్స్ వస్తాయి. ఆ కవర్స్ మీరు తీసుకోండి, మీ ఇంటికి వచ్చినప్పుడు అవి మీ దగ్గర ఉంచుకోండి. వచ్చే ఆదివారం మీ కృతజ్ఞతార్పణలు తీసుకొని దేవుని మందిరానికి రావాలని కోరుతున్నాను. అందరూ సిద్ధపడి రావాలని కోరుతున్నాం. వచ్చే ఆదివారం నుండి వీలైతే 10:30కి ప్రతి ఆదివారం కూడా కొంచెం సమయం పెంచబోతున్నాం, ఇంకొంచెం సమయం ఎక్కువ చేయబోతున్నాం. కనుక 10:30 నుండి వచ్చే ఇప్పటి వరకు 11 గంటలకు స్టార్ట్ చేస్తాం. 11 గంటలకు అంటున్నాం కానీ 10:30కే ప్రారంభిస్తున్నాం. 10:30కే పాటలు,
వచ్చిన వాళ్ళంతా దేవుడి మందిరంలో ప్రార్థనలో సమయం గడపడం. అది కూడా ఆ దేవుడిని ఆరాధించడం. 10:30కే చాలామంది వస్తున్నారు. వచ్చి 11 గంటలకు నేను స్టార్ట్ చేసేంత వరకు వాళ్ళు ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఉంటున్నారు. తర్వాత దాదాపుగా 12:30 వరకు మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ప్రతి వారం 10:30 నుంచి 12:30. వచ్చే ఆదివారం నుండి 10:30కి ప్రారంభించబోతున్నాం. మనసులో పెట్టుకోండి, సిద్ధపడరండి. కృతజ్ఞత అర్పణల కొరకు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు మీరంతా టీవీలో, న్యూస్ పేపర్లో చూస్తున్నారు. సెకండ్ వేవ్ తిరగబెడుతుందంట. ఈ కరోనా రెండోసారి తిరగబెడుతుందని మనకు ఉన్నది కదా. అప్పుడు కామెర్లు అయితే తిరగబెట్టింది, జ్వరం తిరగబెట్టింది మనం చిన్నప్పుడు అనుకునేది. కామెర్లు అయితే మరలా కామెర్లు తిరగబడ్డాయి అని ఇట్లా చెప్పుకునేవాళ్ళు. అట్లానే ప్రపంచంలో ఈ కరోనా అనేది రెండోసారి తిరగబడింది. ఫ్రాన్స్లో ఇప్పటికే లాక్డౌన్, 45 రోజులు లాక్డౌన్ ప్రకటించేశారు ఫ్రాన్స్లో. ఒకే రోజు 45,000 కేసులు వచ్చాయండి ఫ్రాన్స్లో రెండోసారి. మీ చేతులు ప్రతి 2 గంటలకు ఒకసారి కడుక్కుంటూ ఉండండి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా. శానిటైజేషన్, లిక్విడ్ ఏదైనా లిక్విడ్తో మీరు చేతులు ప్రతి 2 hours ఒకసారి చేతులు శుభ్రపరచుకోండి. మూడవది, మనిషి డిస్టెన్స్. ఇంట్లో ఉంటే ఏం బాగలేదు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఉన్నప్పుడు డిస్టెన్స్లు, మాస్కులు ఏం అవసరం లేదు. చేతులే శుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా చలికి ఎక్కువగా విశ్రాంతంగా వస్తాక డాక్టర్స్ అందరితో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకొక 2 నెలల్లో తగ్గిపోదని చెప్తున్నారు. పాటించండి. చాలామంది ఈ మధ్య నాతో మాట్లాడారు. ఆస్తమాతో బాధపడేవాళ్ళు ఒక 4-5 మాట్లాడారు. వాళ్ళు పడేవాళ్ళు ఈ డస్ట్ అలర్జీ, చల్లటి నీళ్ళు తాగితే అలర్జీ వల్ల ఆయాసపడేవాళ్ళు. ఈ కరోనా వల్ల ఆ ఆయాసం పోయి మాకు అని చెబుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటాం కనుక మాకు డస్ట్ లోపలికి పోవట్లేదు కనుక ఆయాసం రావట్లేదు. వేడిగా నీళ్ళు వేడి చేసుకుని నీళ్ళు తాగమంటున్నాం కనుక వేడి నీళ్ళు తాగడం వల్ల మాకు ఆయాసం రావట్లేదు. ఈ 7-8 నెలలు ఈ ఆయాసం వ్యాధి నుండి దేవుడు మనల్ని విడిపించాడండి. తర్వాత ఈ మాస్క్ వలన డస్ట్ లేకుండా ఉండడం వల్ల జ్వరాలు, రోగాలు, దోషులు ఇవన్నీ తగ్గినాయి అని చెప్తున్నారు. కనుక ఏం తప్పలేదు. ఇంకొక 2 నెలలు ఈ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి అందరూ ఆగ్రహపడాలని కోరుతున్నారు. ఒక్కరికి ఎవరైనా ఇంట్లో ఒక్కరికి అనుకుంటే ఇంట్లో అందరికీ అనుకుంటారని చెప్తున్నారు. ఇంటిలో బాధపడ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనలో సమయాన్ని గడపండి. ఈ 3 విషయాలు జాగ్రత్తగా పెట్టుకోండి. అంతరంగంలో శుద్ధి, తర్వాత పాప బంధకముల నుండి విడిపింపబడుట, దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉంటాడు. ఈ 3 మర్చిపోకుండా వాటిని అనుసరించండి. దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అందరం లేచి నిలిచి ఉన్నట్లయితే ఈ కానుక కొరకు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ పరిశుద్ధ మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపించినందుకు మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మా ప్రభువా,
ఇదిగో మీ బిడ్డలు అర్పించిన కానుకలు బట్టి మీకే స్తోత్రాలు. కానుకలు అర్పించిన బిడ్డలను అర్పించబడిన కానుకలు మీరు దీవించు. మీ మహిమ కొరకు మీ సేవలో ఈ కానుకలు వాడుకు సహాయం దయచేయండి. సంఘం అంతటిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆత్మీయ జీవితంలో నూతన జన్మానుభవం ముందుకు సహాయం దయచేయండి. ఆలయంలో ఆన్లైన్లో పాల్పంచుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడాక, ఈ రాజ్యం మాకు వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమునకు అలాగే భూమి అందు నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేసి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి, వంశోధులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. పరమ దేవుని ప్రేమ, ఆయన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సహవాసం, సకల దీవెనలు మన కుటుంబాలకు, ఆలయంలో ఆన్లైన్లో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ సగమంతటి సదా తోడయుండును గాక. ఆమేన్. Praise the Lord. God bless you. God be with you. Peace be with you.